నమస్తే, వెల్కమ్ టు అమన్ న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ కాంగ్రెస్లో ముదిరిన సంక్షోభం. రేవంత్ రెడ్డి సమావేశానికి ఢుమ్మా కొట్టిన సీనియర్లు. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన 13 మంది పదవులకు రాజీనామా. రిజైన్ లెటర్ను మాణిక్యం ఠాకూర్కు పంపిన నేతలు. తెలంగాణ రైతాంగం విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం. ఈ నెల 28 నుంచి రైతు బంధు నిధులు విడుదల చేయాలని అధికారులకు ఆదేశం. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ అధికారంలోకి రాదు. ప్రజలంతా కోరుకుంటే తాను సీఎం అవుతానన్న పవన్ కళ్యాణ్. తెలంగాణలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యం. దొరలపాలన పోయే వరకు పోరాటం చేస్తానన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ కాంగ్రెస్లో ముదిరిన సంక్షోభం తారస్థాయికి చేరింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఇవాల్టి సమావేశానికి అసమ్మతి తెలిపిన సీనియర్ నేతలు హాజరు కాలేదు. ఇప్పటికే 40 మందికి పైగా వలస నేతలకే పార్టీలో పదవులు కట్టబెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, రాజనరసింహ, మధుయాష్కి, మహేశ్వర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ జరిగిన సమావేశానికి ఈ అసంతృప్తి నేతలు హాజరు కాకపోవడంతో ఆసక్తి నెలకొంది. మరోవైపు సీనియర్ నేతలు ఎవరిపై ఆరోపణలు చేశారో వారు తమ పదవులకు రాజీనామా చేశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సీతక్క, వేం నరేందర్, విజయ రామారావు, చారుగొండ వెంకటేష్, ఎర్రశేఖర్ సహా పలువురు రాజీనామా చేశారు. పదవులకు రిజైన్ చేస్తూ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్కు లేఖలు పంపించారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్ లైన్లో ఉన్నారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే
టీపీసీసీ కమిటీ చిచ్చు తారస్థాయికి చేరిందని చెప్పొచ్చు. అయితే దీని అంటే కమిటీలో చోటు దక్కని నేతలంతా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే నిన్న దీంట్లో భాగంగా అక్కడ బట్టి విక్రమార్క నివాసంలో జరిగిన సీనియర్ నేతలంతా G7 గా ఒక గ్రూప్ గా ఏర్పడి వీళ్ళంతా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అయితే టీపీసీసీ ప్రకటించిన ఇక్కడ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కావచ్చు, వివిధ కమిటీలో కూడా పూర్తిగా ఇక్కడ టీడీపీ నుంచి వచ్చిన నేతలను దాదాపు 11 మంది టీడీపీ నేతలకు పదవులు కట్టబెట్టారని, మిగతా వారిని అసలైన కాంగ్రెస్ నేతలకు ఇక్కడ వలస కాంగ్రెస్ నేతలకు మధ్య పోరు కొనసాగుతుందని చెప్పొచ్చు. వాళ్ళు సేవ్ కాంగ్రెస్ పేరుతో కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పేసి కూడా నిన్న సీనియర్ కాంగ్రెస్ నేతలు పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంద్రభవన్ లో జరుగుతున్న పొలిటికల్ అఫైర్స్ కమిటీకి ఇక్కడ ఇప్పుడే అంటే ప్రస్తుతం ఏఐసిసి ప్రకటించిన కమిటీలో ఉన్న వారందరూ పిలిచి ఒక అంటే ఈ నెల జనవరి 26 నుంచి నియోజకవర్గ స్థాయిలో పాదయాత్ర చేపట్టాలని చెప్పేసి కూడా అక్కడ ఏఐసిసి పిలుపునిచ్చింది. అయితే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పాదయాత్ర ముగింపు అనంతరం అన్ని నియోజకవర్గ స్థాయిలో పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ చేసేలా అక్కడ ఏఐసిసి పిలుపునిచ్చింది. దీంట్లో భాగంగా ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇందిరాభవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కూడా ఇక్కడ తాజాగా ఉన్న కమిటీలో వారి సభ్యులే కాకుండా ఇక్కడ సీనియర్ నేతలకు కూడా అందరికీ ఆహ్వానం పంపడం జరిగింది. అయితే దీనికి అంటే నిన్న ఏదైతే ప్రస్తుతం రాజకీయ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి తీరు వల్లే తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే అసమ్మతి నేతలు కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ రోజు సమావేశానికి తాము ఎట్టి పరిస్థితుల్లో రాము, సమావేశానికి కాదు రేవంత్ రెడ్డి ఏ సమావేశం ఏర్పాటు చేసినా కూడా మేము దూరంగా ఉంటాము, మాదేంటో తాడు తెలుసుకునేటప్పుడు రేవంత్ రెడ్డి తోటి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు ఎప్పటికైనా సరే ఇక్కడ భవిష్యత్తులో కూడా ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా మాకు న్యాయం జరిగే వరకు ఎలాంటి కార్యక్రమాలకు మేము అటెండ్ కామని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి మేము ఢిల్లీలో అధిష్టానంతో మాట్లాడతారా, లేకుంటే అక్కడ అధిష్టానం కూడా ఇప్పటి వరకు అయితే దీనిపైన ఎలాంటి నిర్ణయాన్ని అయితే తీసుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఈ రోజు జరిగే ఈ సమావేశానికి అయితే వాళ్ళు సీనియర్లు దూరం ఉన్నారు. అయితే దీంట్లో అంటే ఏదైతే అసమ్మతి నేతలు నిన్న ప్రకటించినట్టుగా ఏదైతే టీడీపీ నుంచి వచ్చిన 13 మంది నేతలు ఉన్నారు వాళ్ళకి అసలైన పదవులు, వాళ్ళకి పెద్ద పోస్టులు కట్టబెట్టారని ఇప్పటికే ఇక్కడ సీనియర్లంతా పేర్కొన్న పరిస్థితి అయితే వాళ్ళు ఈ రోజు సడన్ గా ఈ రోజు వాళ్ళకు కమిటీలో ఇచ్చిన వాళ్ళకి పోస్టులకు వాళ్ళు రాజీనామా చేస్తూ ఇక్కడ ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ వాళ్ళు రాజీనామా ఇక్కడ పంపడం జరిగింది. అయితే కాసేపటి క్రితమే వాళ్ళు గాంధీ భవన్ కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఈ 13 మంది టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన 13 మంది వేం నరేందర్ అని, విజయరామన్, చారుగొండ వెంకటేష్, ఎర్రశేఖర్, సీతక్కతో పాటు మీ తదితరులు టీడీపీ నాయకులు కూడా కాసేపటి కింద గాంధీ భవన్ చేరుకుని గాంధీ భవన్ నుంచి వాళ్ళు రాజీనామా లేఖలతో సమావేశం జరుగుతున్న ఇందిరాభవన్ లోకి అయితే వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజశేఖర్ రైట్, ఇప్పుడు ఏదైతే రాజీనామా లేఖలు ఇచ్చారో మాణిక్యం ఠాకూర్కి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంటే అంతర్గత పోరు ఉన్నా కూడా మనం అంత పార్టీని ముందుకు తీసుకోవాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఇతర పార్టీ నుంచి వచ్చినా కూడా పార్టీకే పని చేస్తున్నాం కదా, మిగతా అంటే పార్టీ ముందుకు తీసుకు పార్టీ బలోపేతానికే మా కృషి చేస్తున్నాం కదా, మన కొట్లాటలు ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ టీడీపీ ఇప్పటికే పదవులకు రాజీనామా చేసిన నేతలు పేర్కొన్న పరిస్థితి. అయితే సీనియర్ల విషయానికి వస్తే వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి పోకడ వల్లే పార్టీలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. పార్టీలో అంటే రేవంత్ రెడ్డి అనుచరగరానికే ఈ ప్రధానమైన పదవులను కట్టబెడుతున్నారని ప్రధానమైన ఆరోపణ అయితే సీనియర్ నుంచి వస్తుంది. అయితే అంటే ఇప్పటికంటే మాణిక్యం ఠాకూర్కి రాజీనామా లేఖ సమర్పించిన అంటే దీన్ని ఏఐసిసి ఏ విధంగా చూస్తుంది, అక్కడ టీపీసీసీ కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, లేకుంటే ఏఐసిసి వీరందరినీ పిలిచి ఢిల్లీకి పిలిచి ఏదైనా సమీక్ష చర్చలు జరిపి కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో జరిగే తాజా పరిణామాలన్నీ సద్దుమణిగేలా చేస్తుందనే విషయానికి వేచి చూడాలి. అయితే ఇంకొకటి హరీష్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి రేవంత్ రెడ్డి చైర్ దగ్గర నుంచి కూడా ఎవరి తీరు వారిదన్నట్టు కొంచెం విమర్శలు వస్తున్నాయి. బట్ అప్పుడప్పుడు కలుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ వ్యవహారం చూసుకుంటే మొత్తం సేవ్ కాంగ్రెస్ వరకు వచ్చింది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు?
అదనంగా కాంగ్రెస్ పార్టీలో విషయానికి వస్తే ఎవరైతే పిసిసి పదవి ఆశించిన నేతల నుంచి కూడా తీవ్రమైన అసంతృప్తి ఏదైతే మనం చూడొచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయం కావచ్చు, అలాగే జగ్గారెడ్డి విషయం కావచ్చు. వీళ్ళైతే ప్రధానంగా రేవంత్ రెడ్డి కంటే ముందే పిసిసి పదవి దానికి కావాలని చెప్పేసి కూడా ఆశించడం జరిగింది. అంటే ఏఐసిసి రేవంత్ రెడ్డి ఈ పిసిసి పదవిని కట్టబెట్టినప్పటి నుంచి కూడా వీళ్ళు తీవ్రమైన అసంతృప్తిని చేస్తూ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా మనం చూస్తే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గ్రూప్ రాజకీయాలకు తెరలేపారు. తన చుట్టూ మొత్తం తన గ్రూప్ ని, తన అనుచరగారాన్ని ఏర్పాటు చేసుకుంటూ తనకి ఒక లీడ్ రోల్ గా, అంటే పార్టీకి సంబంధం లేకుండా తానే ఒక ఫేమ్ లాగా ప్రజలకు కనబడేలా కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని ఇక్కడ సీనియర్ నేతలు కావచ్చు, అసలు రేవంత్ రెడ్డిపై అసంతృప్తున్న నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తూ కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో కూడా ఇలాంటి గ్రూప్ రాజకీయాలు ఎన్ని గ్రూప్ రాజకీయాలు ఉన్నా కూడా ఏదైనా కార్యక్రమం చేస్తే అందరూ కలిసి పని చేసుకునే వాళ్ళు. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తలేదు. అయితే రేవంత్ రెడ్డి ఏదైనా కార్యక్రమానికి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు కూడా ఏదైనా కార్యక్రమం అమలు చేయాలన్నా కూడా ఇక్కడ సీనియర్ నేతల నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేకపోవడం, అలాగే ఇక్కడ అంటే ప్రధానంగా మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి అనుచరణకే ప్రధానమైన పోస్టులను, పదవులను కట్టబెడుతున్నారు. అన్ని సీనియర్లను పక్కన పెడుతున్నారని చెప్పి కూడా సీనియర్ నేతల అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే వీళ్ళు ప్రధానంగా మనం అంటే ఈ విషయాన్ని అయితే అక్కడ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు గతంలో జగ్గారెడ్డి విషయం కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయం, మరి శశిధర్ రెడ్డి ఇలాంటి వారు సీనియర్ నేతలు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి కేపబుల్ గా ఉన్న నేతలు, సీనియర్ నేతలు పార్టీ వీడి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ మనము తాజాగా కమిటీల రచ్చ కూడా తారస్థాయికి చేరింది. ఈ కమిటీల రచ్చ ఎలా ఉంటుంది, వారి 13 మంది పదవులకు రాజీనామా చేశారు, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అనే దానిపైన అధిష్టానం సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడిందని చెప్పొచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ బట్టలు ఇప్పే విధంగా మాట్లాడటం ఎంత కించపరిచే అంశం చెప్పండి ఒకసారి చూడండి. ఇది నేనన్న మాట కాదు. తెలంగాణలో 40 లక్షల మంది కాంగ్రెస్ సభ్యత్వాలు తీసుకున్నటువంటి డిజిటల్ మెంబర్లు అంటున్నారు. ఇలా నిన్న చాలా మంది కూడా ఏడ్చారు. అదే కాంగ్రెస్ పార్టీనే పేదవాళ్లకు సాయం చేసింది, కాంగ్రెస్ పార్టీనే పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చింది, ప్రభుత్వ స్థలాలు పంచింది. రేపు కాంగ్రెస్ అధికారం రావాలని ఓటర్ అందరూ కూడా ఓట్లేయడానికి సిద్ధంగా ఉంటే వీళ్ళ రాజకీయ స్వలాభాల కోసం, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద సుదీర్ఘకాలంగా చేస్తున్న పెత్తనం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీని మరి బలహీనపరిచే విధంగా, కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే ఎవరున్నా సరే రేపు పొద్దున వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు అధ్యక్షుడు అవుతారు, అవి మేము గౌరవించవద్దు. సోనియా గాంధీ గారు ప్రతినిధి, మల్లికార్జున్ ఖర్గే గారు ప్రతినిధి ఎవరున్నా సరే పిసిసి పార్టీ అంటే నేను 23 సంవత్సరాలుగా పనిచేస్తాను, నేను సీనియరే. ఒక్కోసారి పదవులు అనేవి తెలంగాణ రైతాంగం విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతు బంధు నిధులను విడుదల చేయనున్నట్లు సీఎంఓ నుంచి ప్రకటన విడుదలైంది. డిసెంబర్ 28 నుంచి రైతు బంధు నిధులు విడుదల చేయడం ప్రారంభించాలని కూడా మంత్రి హరీష్ రావు కేసీఆర్ ఆదేశించారు. ఎప్పటిలాగే 1 ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ముందుగా నిధులు జమ కానున్నాయి. తర్వాత ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాలో నిధులు జమ చేయనున్నారు. సంక్రాంతి కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి ఖాతాలో నిధులు జమ కానున్నాయంటూ సీఎంఓ తెలిపింది. ఇందుకోసం రైతుల ఖాతాలో 7,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతుందని ప్రజలంతా కోరుకుంటే తాను సీఎం అవుతానన్నారు. అంబటిది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వమని, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని ఆయన ఒక మంత్రి అని ప్రశ్నించారు. తనపై బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నాయకులకు సరైన సమాధానం చెబుతానన్నారు. తాను ఏ పార్టీకి కొమ్ముకాయనని, ఏ పార్టీకి అమ్ముడుపోయే కర్మ తనకు పట్టలేదన్నారు. తన సినిమాలు ఆపేసినా భయం లేదన్నారు పవన్ కళ్యాణ్. ఇక వారాహి వాహనంలో ఏపీ రోడ్లపై తిరుగుతా ఎవరు ఆపుతారో చూస్తానన్నారు. సత్తెనపల్లి
జనసేన కదిలితే ఆంక్షలు, ఏ పని చేద్దామన్నా కలుద్దామన్నా ఒక మీటింగ్ పెడదామన్నా ఆంక్షలే, ఇవ్వనివ్వరు. అలాంటి సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో తన 5 ఎకరాల భూమిని ఈరోజు మన రైతులు మీటింగ్ కోసం పంటను కూడా త్యాగం చేసి మనకి మీటింగ్కి అవకాశం కల్పించిన బుర్రా వెంకటప్పారావు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. పల్నాడు, కొత్తగా వచ్చిన పల్నాడు జిల్లా పల్నాటి బ్రహ్మనాయుడు వీరత్వాన్ని ప్రదర్శించిన నేల, చాపకూడు సిద్ధాంతాన్ని తెలియజెప్పిన నేల. అలాంటి నేలకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన జనసేన కోసం తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధించడమే తన ధ్యేయమని ఆర్ఎస్ఓ ప్రవీణ్ కుమార్ అన్నారు. దొరల రాజ్యం పోయి బహుజనుల రాజ్యం ఏర్పడే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. కరీంనగర్ మానకొండూరు మండలంలోని బీఎస్పీ బహుజన రాజ్యాధికార పాదయాత్రలో ఆర్ఎస్ఓ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. కొండపక్కల గ్రామంలో బీఎస్పీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. స్థానికుల కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. బహుజన రాజ్యాధికారం రావాలంటే గ్రామ ప్రజలందరూ కలిసి ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. కేవలం అధికార పార్టీకి అవకాశం వలుపుతున్నారు. ఇదంతా కూడా కేవలం కుట్రపూరితంగా ప్రజల్లో బాగా దూసుకుపోతున్న బహుజన సమాజ్ పార్టీ మరి ఆపడం కోసం చేస్తున్నారు. దాని బిడ్డ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి బహుజన సమాజ్ పార్టీ ఒక మహనీయుల సిద్ధాంతాల పునాది మీద నిర్మించబడ్డ పార్టీ. ఇలాంటి గుండగాలను లక్షల మంది చూసింది. మా మహేంద్ర కుమారి మాయావతి గారి ఏపీలో ఇటువంటి గుండెలను 1,00,000 మందిని. మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంపై అధికార పార్టీలో చిచ్చు రాజుకుంది. తమను కాదని, ప్రతిపాదించిన సభ్యులు కాదని పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే కష్టపడి పనిచేస్తున్న తమను కాదని వేరే వారికి పదవులు కేటాయించి తీరని అన్యాయం చేశారని మార్కెట్ కమిటీ డైరెక్టర్ గేడెం రాముతో పాటు టీఆర్ఎస్ ఆదిలాబాద్ రూరల్ మండల కన్వీనర్ కొడప సోనేరావు ఆరోపించారు. దీంతో ఈ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీకి తమ పదవులకు రాజీనామా చేయడం ఇప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉన్న ఆదిలాబాద్ జైనాథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాలు ఎట్టకేలకు ఖరారయ్యాయి. 18 మంది సభ్యులతో కూడిన కమిటీలను నియమిస్తూ వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలు 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నాయి. గతంలో ఎస్సీ రిజర్వుగా ఉన్న ఈ 2 కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ మహిళలకు రిజర్వు చేసింది. ఈ మేరకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తంతోలి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతగూడకు చెందిన కుమ్ర విజయలక్ష్మి, వైస్ చైర్మన్ గా ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగి గ్రామానికి చెందిన బొమ్మకంటి రమేష్ నియామకమయ్యారు. అయితే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ పదవిని ఆశించిన గెడం రాముకు ఆశాభంగం కలిగింది. ఆదివాసీ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించడమే కాకుండా ఆదివాసీ సమాజాన్ని జాగృతం చేసిన తనను కాదని కుమ్రరాజు సతీమణి కుమ్ర విజయలక్ష్మికి చైర్పర్సన్ పదవి కట్టబెట్టడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక తన డైరెక్టర్ పదవితో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తున్నట్టు మీడియా ముందు ప్రకటించడం ఇప్పుడు అధికార పార్టీలో చర్చకు దారితీస్తోంది. ఆయనతో పాటు రూరల్ మండల కన్వీనర్ గా కొనసాగుతున్న కొడప సోనేరావు సైతం ఎమ్మెల్యే అధిష్టానం పెద్దల నిర్ణయాన్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు మీడియా ముఖంగా వెల్లడించారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరి అప్పుడు ఎస్సీల తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల కన్వీనర్గా ఉన్నప్పుడు గేడం రాము గారిని మేము ప్రతిపాదించడం జరిగింది. ఎంపీటీసులు సర్పంచులు అందరం కూడా కలిసి మేము ప్రతిపాదించినాం. కానీ ఈ విషయాన్ని మతిమరిసి మరి ఇక్కడ పార్టీలో లేని వారికి తెచ్చి మరి వాళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం చాలా మాకు బాధ కలిగించింది. ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పూర్తిగా పార్టీకి మేము రాజీనామా చేస్తాం. ఎందుకంటే అతనికి అన్యాయం జరిగినప్పుడు మనమందరం కూడా రాజీనామా చేయాలని మేమంతా ఏకపక్షంగా ఆదివాసులం మేము నిర్ణయించుకున్నాము. అదే మాట మీదకెళ్ళి
మా ఆదివాసీ తెగ అంటే మాట మీద నిలబడే తెగ కాబట్టి మరి ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన రోడ్డు మీదకి వచ్చిండు కాబట్టి మేము కూడా తనతో పాటు మేము కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ మేము ఎందుకంటే బయటికి వెళ్ళిపోతాం. ఆదిలాబాద్తో పాటు జనత్ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవీకాలం ముగిసి ఏడాదిన్నరకు పైగా గడిచింది. నూతన పాలక వర్గాలలో తమకు సముచిత స్థానం కల్పించాలని, వెంటనే పదవులను భర్తీ చేయాలని ఆదివాసులతో పాటు ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చన్న ప్రచారం నేపథ్యంలో మార్కెట్ కమిటీల పాలక వర్గాలను ఖరారు చేసి ఆందోళనలకు చెక్ పెట్టింది. అయితే అందరూ అనుకున్నట్టుగానే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి గోండు తెగకు దక్కగా జనత్ మార్కెట్ కమిటీ పదవి పర్దాన్ తెగకు కట్టబెట్టారు. చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లతో పాటు కమిటీ సభ్యుల నియామకాల్లో పార్టీ విధేయులకు ప్రాధాన్యత కల్పించారు. అయితే పదవులు ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. దీంతో వారంతా ఇప్పుడు రాజీనామాల బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. జోగురామన్న వ్యవహారంపై గుర్రుగా ఉన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ గేడెం రాము, బీఆర్ఎస్ ఆదిలాబాద్ రూరల్ మండలం కన్వీనర్ కొడప సోనేరావు బీజేపీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆదివాసీలం మాట మీద నిలబడే వాళ్ళమని, కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోమని సోనేరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరితో పాటు వారి అనుచరులు కూడా వీరి బాటే పట్టనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగురామన్నకు కొరకాని కొయ్యగా మారిన బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నట్లు కూడా సమాచారం. అనతి కాలంలోనే గేడెం రాము, సోనేరావులు తమ అనుచరులతో ప్రజాసేవా భవన్ మెట్లు ఎక్కుతారని కూడా టాక్ వినిపిస్తోంది. వీరే కనుక బీజేపీలో చేరితే అటు కాషాయ పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది. మరోవైపు జోగురామన్నపై అసమ్మతి వెళ్లబోస్తున్న నేతలు కూడా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలపరిచే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక మార్కెట్ డైరెక్టర్ ఓ గులాబీ కీలక నేత చేరిక అనంతరం బీఆర్ఎస్ లో ఎలాంటి మార్పులు వస్తాయన్నది వేచి చూడాల్సిందే. బీఆర్ఎస్ నేత గడ్డం గంగాధర్ యాదవ్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోషామాల్ నియోజకవర్గం సంజయ్ నగర్ బస్తీ దళితవాడలో బస్సు యాత్ర ప్రారంభించారు. ఇక సంజయ్ నగర్ బస్తీలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ యాత్రను ప్రారంభించారు. ఎల్లగంద బస్తీ, కొత్త బస్తీ, మొరం బస్తీల్లో పాదయాత్ర కొనసాగుతుందని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ప్రతి ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయా లేదా అని వారిని గంగాధర్ యాదవ్ అడిగి తెలుసుకున్నారు. అందరి వారికి ఇక పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చాలా మంది చెప్తా ఉన్నారు, మేము చాలా బీద పరిస్థితి, మా ఇంట్లో ఎవరు మాకు దిక్కులేరని. నేను అన్నాను, మీ దగ్గర పిల్లలు ఉన్నారంటే ఉన్నారు, 2 పిల్లలు. మీరు గట్టిగా మంచిగా ఉన్నత చదువు చదివియండి, మీ దరిద్రం అంతా పోతుంది అని చెప్తున్నాను. అంటే ఒకటే పరిష్కారం ఏంటి అని అంటే, ఇవాళ యువత విద్యను అభ్యసించాలి, నాణ్యమైన విద్యను అభ్యసించాలి. అదేవిధంగా యువత ఇవాళ ఏ ఉద్యోగమైనా అందిపుచ్చుకునే స్తోమతతో స్థితిలో ఉండాలని వారికి ఇదొక ప్రచారం, ఇదొక మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడానికి కూడా నా వంతు గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా వారికి చైతన్యపరచడం, వాళ్ళలో జాగృతి నింపడం. వనపర్తి జిల్లా కేంద్రంలో లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. వాసవి రైస్ మిల్లో 295 క్వింటాల రేషన్ బియ్యం లారీ నుంచి అన్లోడ్ చేస్తుండగా స్థానిక టౌన్ పోలీసులు గమనించి జిల్లా సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన సివిల్ సప్లై అధికారులు లారీలోని బియ్యాన్ని పరిశీలించి సీజ్ చేశారు. సంబంధిత టెక్నికల్ అధికారి పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై అధికారి ఫరీదా చెప్పారు. ఇక ఇప్పటి వరకు బియ్యాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో ఉంచుతామని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. 4 ఏళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చికెన్తో భోజనం చేసిన తర్వాత బాలుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. అయితే తన కుమారుని భర్త, అతని పెద్ద భార్య అన్నంలో విషం పెట్టి చంపినట్లు బాలుడు తల్లి సరిత ఆరోపించారు. గతంలో తన కూతురును సైతం ఇలాగే హత్య చేశారని భర్త రవి, పెద్ద భార్య ఇందిరాపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సరిత కోరారు.
కూడా అట్లే పాయిజన్ చూసి చంపింది. వాళ్ళ పెద్ద భార్య తక్కువ లేక బిడ్డకి ఇచ్చుడైతే అది కానీ ఆ పెద్ద భార్య ఏం పెట్టిందో ఏందో అప్పుడు చచ్చిపోయింది. సరే చచ్చిపోతే ఇక అప్పుడు ఒక నలుగురు కూర్చొని మాట్లాడినాం అయింది. మాటలు అయిపోయినాయి. సరే ఇక రెండో భార్య ఇంకో కాడికి మనం తీసుకుపోయి ఏం కదా అని చెప్పి ఆ అమ్మాయి కూడా సరే ఇక ఏం జరిగిందో జరిగింది, నా కర్మ ఇట్లా కలిపోయింది అని చెప్పి ఆ అమ్మాయి కూడా మా అమ్మాయి కూడా అట్లా అనుకొని మళ్ళీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3-4 సంవత్సరాల నుంచి మంచిగానే ఉంటారు. మళ్ళీ నిన్న సాయంత్రం ఆ అబ్బాయిని అట్లా బయటికి తీసుకొని వెళ్ళిపోయింది. పోయి మళ్ళీ థమ్సాప్లో ఏం కలిపిందో ఏదో తెలియదు. ఇంతకుముందు అమ్మాయిని కూడా అట్లే పాయిజన్ చూసి చంపింది. వాళ్ళ పెద్ద భార్య తక్కువ లేక బిడ్డకి ఇచ్చుడైతే అది కానీ ఆ పెద్ద భార్య ఏం పెట్టిందో ఏందో అప్పుడు చచ్చిపోయింది. సరే చచ్చిపోతే ఇక అప్పుడు ఒక నలుగురు. భారత అమ్ముడు పొదలు మరో అస్త్రం చేరింది. హిందూ మహాసముద్రంలో చైనా దుండగులకు చర్యలకు చెక్ పెట్టే విధంగా ఐఎన్ఎస్ మర్ముగావ్ నౌకాదళంలో చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ యుద్ధ నౌక సముద్ర జలాల్లో డ్రాగన్కు సంయుక్తులకు చెక్ పెట్టనుంది. ఇక గత దశాబ్దంలో కూడా భారత నౌకాదళ బలోపేతానికి యుద్ధ నౌక బలమైన నిదర్శనమని అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్ అణ్వాయుధ దేశమంటూ భారత్ను హెచ్చరించిన ఆ దేశ మంత్రి షాజియా మర్రి తాజాగా మరోమారు ట్విట్టర్ వేదికగా విషయం చిమ్మారు. ప్రధాని మోదీపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ కంటే పాకిస్తాన్ ఎక్కువ త్యాగం చేసిందని ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని, ఫాసిజాన్ని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. పాక్ అణ్వాయుధ దేశమని భారత్ను హెచ్చరించినట్లు వచ్చిన వార్తలపై స్పందించిన పాక్ మంత్రి భయోందనలు సృష్టించేందుకు భారత మీడియా యత్నిస్తుందని విమర్శించారు. ఇక పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన భారత్ బాధ్యతయుత దేశమంటూ ఆమె ట్వీట్ చేశారు. అంతకుముందు పాక్ వద్ద అణుబాంబులు ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దని ఫాజియా హెచ్చరించినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. మా అణుహోదా మౌనంగా ఉండటానికి కారణం కాదని, ఇక అవసరం వస్తే వెనకడుగు వేయమంటూ పాక్ మంత్రి అన్నట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అన్ని రంగాల్లో సమిష్టిగా రాణించిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థిపై 188 పరుగుల తేడాతో విజయం సాధించారు. భారత్ నిర్దేశించిన 513 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బంగ్లా బ్యాటర్లు 324 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దిశగా భారత్ అడుగులు వేసింది. దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లను వెనక్కి నెట్టి 2వ స్థానానికి చేరుకుంది. ఇవి ఎప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.